లలిత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. రాజా గారిని పిలుస్తాను స్టేజ్ మీద. ఆయన వస్తేనే కానీ మీరు వచ్చేట్లేరే. శాస్త్రి గారు పెద్ద అబ్బాయి కూడా వచ్చి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ కంప్లీట్ సర్కిల్. ఆయన వస్తారట ఇంకాసేపట్లో. కానీ లలిత గారు ఇస్ హియర్. ఆవిడ పాడదాం అనుకుంటున్నారు. వితౌట్ క్యారియోకే పాడతానన్నారు. సో మీరు ప్లీజ్ పాడండి. ఇక్కడ ఎంతమందికి అవుతుందో తెలియదు కానీ యూజువల్గా మనకి పొద్దున్నే ఒకసారి ఏదో ఒక పాట హమ్ చేస్తాం. ఇంకా ఆ రోజంతా అదే పాట తిరుగుతూ ఉంటుంది మనకి. ఇవాళ యాక్చువల్లీ అది ఒక్కొక్కసారి చాలా మంచి పాట అవుతుంది, ఒక్కొక్కసారి స్టూపిడ్ సాంగ్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా అది వదలదు మన రాత్రి మళ్ళీ పడుకుని లేచే వరకును. ఇవాళ యాక్చువల్లీ నాకు అలా తిరుగుతున్న పాట ఏదో ఒక రాగం. మామూలుగా కూడా నాకు అది ఫేవరెట్ సాంగ్. మా నాన్నకు కూడా చాలా ఇష్టమైన పాట. ఇందాక నేను రాగానే రాజా ఆ పాట పాడతావా అని అడిగితే ఆశ్చర్యపోయింది నేను యాక్చువల్లీ. ఎందుకంటే పొద్దున్న నుంచి హమ్ చేస్తూనే ఉన్నాను ఆ పాటని. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే, అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే గతమంతా కదిలేలా, గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే, బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే, గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే, నెమలి కళ్ళనే దోచే చోటు జ్ఞాపకం, జామ పళ్ళనే దోచే తోట జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ట్రాక్ లేకుండా పాడడం వలన లిరిక్స్ ఎంత లోతుగా అర్థమైపోయాయో. యాక్చువల్లీ నాది కూడా మా నాన్నలాగే, ఏ పాట అయినా ఒకలాగే పడతాను నేను. అందుకని మళ్ళీ ట్రాక్ పెట్టారంటే ట్యూన్ అంతా డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి వద్దని చెప్పాను నేను. ఇంతమంది ముందు ఇదే ఫస్ట్ టైం పాడడం అనుకుంటా. ఇంతమంది ముందు అంతే. రాజా మీరేమైనా ఒక కాసేపు నాకు అనిపిస్తుంది. మీరు స్టేజ్ మీదే ఉండండి. వీ హ్యావ్ అ స్మాల్ మొమెంటో ఫ్రమ్ అమ్మయ్య. అమ్మ చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. మొన్న నా ఉచ్ఛ్వాసం కవనం త్రివిక్రమ్ ఎపిసోడ్ అయినప్పుడు ఆయన అన్నారనమాట, ఫర్ ద నెక్స్ట్ 20-25 years ఖచ్చితంగా శాస్త్రి గారు తెలుసు, బట్ స్టిల్ ఇలాగ లైవ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా నాన్న ఎప్పుడూ నమ్మేవారు నా పాట ఎక్కువగా పిల్లలే వింటారు, పెద్దాళ్ళు కాదు అని. పెద్దాళ్ళు వింటాం, బట్ పిల్లలు వింటారు, దాని నుంచి నేర్చుకుంటారు అనేది ఆయన చాలా ఖచ్చితంగా నమ్మారు. ఆ నమ్మకం రుజువు అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందులో చాలామంది పిల్లలు, నా పిల్లలు ఈడు వాళ్ళు అంత మంచి మంచి పాటలు పాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే ఇందాక హర్ష గారు అనుకుంటా, సో పాడిన తర్వాత ఆయన పాటలు వింటూ పెరిగిన జనరేషన్లో పుట్టినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ అని శ్రీహర్ష గారు చెప్పారు. సో బట్ ఆయన అనేవారు, ఈ మాటే నాకు గుర్తొచ్చింది అనమాట. ఈ ఒక్క జనరేషన్ కాదు, నెక్స్ట్ ఒక 10-15 జనరేషన్లు కూడా యంగ్స్టర్స్ అందరూ విని తెలుగుని ఆ పాటల ద్వారానే అర్థం చేసుకుంటారని మేము నమ్ముతున్నాం. అండ్ ఆయన పాటల్ని ఇంతమంది లెగసీగా ఫర్దర్గా తీసుకెళ్లేది కూడా మీ అందరి అభిమానమే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్, అంటే ఇక్కడ పాటలు పాడుతుంటే మ్యాక్సిమం పాటలన్నీ వీళ్ళతో పాటు అందరూ దే ఆర్ లిప్ సింకింగ్ అలాంగ్ విత్ ఇట్. సో ఎవ్రీబడి నోస్ ఆల్ ద సాంగ్స్ బై హార్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ గంగరాజు గారు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్ అంకుల్. అండ్ ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దేర్ జర్నీ ఈజ్ ఫర్ అబౌట్ 30 years. అండ్ ఆయన ఎప్పుడు రాజు రమ్మన్నా లేకపోతే వాళ్ళిద్దరూ రెగ్యులర్గా కలుస్తూ ఉండేవారు. బట్ అంతా అయిన తర్వాత కూడా ఆయన పేరు జస్ట్ ఆయన పాటలు పాడుతున్నారని పిలిచిన వెంటనే వచ్చినందుకు ఇట్ షోస్
a lot, sir. Thank you. It really means a lot, uncle. Thank you. గుడ్ టు సీ యూ హియర్ అంకుల్. గంగరాజ్ గారిని నిన్న పిలవడానికి వెళ్తే మీరు ఎందుకు వచ్చారు, నాకు తెలుసు పాటలు పాడుతున్నారని, నేనే వచ్చేసేవాడిని ఎనీవే అన్నారు ఆయన. అది దట్ ఈస్ ద అసోసియేషన్ అండ్ ద బాండ్. ఆయన కూడా ఐఎమ్ షూర్ యూ ఆల్సో హ్యావ్ అ లాట్ టు షేర్ అబౌట్ శాస్త్రి గారు, గంగరాజ్ గారు. సో ఐ మీన్ through the day, I mean through the evening, once we will call you also to speak a few words and gurinchi. This is a small presentation. Amma. This is something that has been made and done by Harish Bhagavatula. He is well known as Mango Penciler. So tanani adagane tanu idi నేనేం చెప్పానంటే, శాస్త్రి గారు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి ఏదైనా శాలువలు ఇలాంటివన్నీ అందరూ కప్పుతారు. వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ దట్ హీ విల్ ఫీల్ లైక్ పుట్టింగ్ ఇట్ ఇన్ హిస్ హౌస్ ఆర్ ఇన్ హిస్ హాల్. సో వీ వాంటెడ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ హీ ఇమీడియట్లీ గాట్ దిస్ అవుట్ ఫార్ యూ గైస్. నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులివ్వరుగా, నీ చిక్కలు నీవే ఎవరు విడిపించరుగా. అమ్మ, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్. Thank you, ma. Thank you. అకాలంగా హఠాత్తుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోయారు అనగానే అనిపించింది, బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళారు పాట పాడడానికి స్వర్గానికి, లిరిక్స్ రాసేవాళ్ళు ఎవరు లేరు కదా అని దేవతలు తీసుకెళ్ళిపోయారేమో అనిపించింది. అది అప్పుడు కలిగినటువంటి భావన. అంతటి దేవతలు కూడా ఆశించేటటువంటి మంచి రచనలు చేసి అతి సామాన్యమైనటువంటి పదాలతో, ఇందాక వారు చెప్పినట్టు చిన్నపిల్లలకు అర్థమయ్యేటటువంటి పదాలతో మహత్తరమైనటువంటి భావాలని, చెప్పాలంటే ఫిలసాఫికల్ అన్నదానికన్నా కూడా హయ్యెస్ట్ స్పిరిచువల్ టచ్తో మనకు అందించినటువంటి గొప్ప సినిమా రచయిత. సినిమా రచనలు అనగానే సినిమాలకి గేయ రచనలు చేసినటువంటి వాళ్ళంటే అందులో ఆధ్యాత్మికత ఉంటుందని కానీ స్పిరిచువాలిటీ ఉంటుందని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ అతి మామూలు డ్యూయట్లో కూడా దాన్ని పెట్టగలిగినటువంటి ఆ సంస్కారం ఉన్నదే, ఆ సంస్కారం అన్నది అలా పరిమళిస్తూ ఉంటుంది. శాస్త్రి గారి పెద్దబ్బాయి, వాళ్ళ పెద్దమ్మాయి, అండ్ నౌ వీ ఫీల్ అమేయ ఇస్ కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు, లలిత గారు, యోగి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇందాక విన్న పాట అంటే నాన్నకి ఇష్టదైవం శివుడు అని చాలామందికి తెలుసు, కానీ ఆయన పాట కాశీకి వెళ్ళక ముందు రాశారు, కాశీ గురించి తెలియనప్పుడు రాశారు. తెలుసుకుని అంటే బట్ కానీ ఆయన కాశీకి వెళ్ళక ముందు రాశారు, వెళ్ళిన తర్వాత ఆయన పాటనే ఆయన కాశీలో చూసుకున్నారు. సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ పుస్తకాల సంపుటి నన్ను వచ్చిన ప్రతిసారి అందరూ అడుగుతూ ఉంటారు. సో ఒకసారి యోగి గారు ప్లీజ్ మీరు చెప్పండి. హాయ్ ఎవ్రీబడి. యాక్చువల్గా మొత్తం నాన్నగారి కంప్లీట్ సమగ్ర సాహిత్యం అంతా కూడా ఒక 6 వాల్యూమ్స్లో మేము తీసుకొచ్చాము. సో ఒక 4 వాల్యూమ్స్ అన్నీ కూడా సినిమాలో రిలీజ్ అయిన పాటలు, 5-6 వాల్యూమ్స్లో ఆయన సినిమాకి సంబంధం లేని వెంట ఆయన రాసుకున్న కవితలు, కథలు, వ్యాసాలు, ఇలా చాలా ఉన్నాయి. చాలామందికి ఆయన కథలు రాస్తారని కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో అవన్నీ కూడా 5-6 వాల్యూమ్స్లో తీసుకొచ్చాం. ఇవన్నీ యాక్చువల్గా బయట ఎక్కడ దొరకవు, మా దగ్గర మాత్రమే దొరుకుతాయి. సో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ నేనే. సో నా నంబర్ ఇక్కడ ఇచ్చి వెళ్తాను నేను. సో ఇక్కడ ఎవరు అడిగినా కూడా తప్పకుండా నా నంబర్కి కాల్ చేస్తే అవైలబుల్గా ఉంటాయి. యాక్చువల్గా బయట ఎక్కడ ఇవ్వకపోవడానికి ఒక మేజర్ రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఒకటి, ఇక్కడ చూస్తున్న ఈ గ్యాదరింగ్లో అందరూ కూడా యాక్చువల్గా చాలా మాటలు మాట్లాడారు ఆయన గురించి. చాలామంది మీరు చెప్పినట్టు చూడని వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా నాకు ఆ పుస్తకం కోసం చాలామంది చాలా రకాలుగా, పర్టికులర్గా సోషల్ మీడియాలో కొన్ని చూసుకుని, తమ్ముడు దాంట్లో కానీ ఇలా చాలా సోషల్ మీడియాస్లో చూసుకుని వాళ్ళందరూ వెతికి వస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవి చెప్తుంటే నిజంగా నా కళ్ళం నీళ్ళు తిరుగుతున్నాయి చాలాసార్లు. ఎందుకంటే ఒక రకంగా మేబీ దాని గురించైనా నేను ఎక్కువ ఎవరికి బయట ఎక్కడ ఇవ్వకుండా, సో అవన్నీ నేను వినాలి, వాళ్ళందరినీ కలుసుకోవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇందులో చాలామంది ఈ గ్రూప్లో కూడా యాడ్ చేశాను. ఒక సిరివెన్నెల కుటుంబం ఒక ఫ్యాన్ గ్రూప్ కూడా ఉంది, మన కిరణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ గ్రూప్స్లో వాళ్ళందరినీ చాలామందిని ఎలాగ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఇంకో కుటుంబం కూడా యాడ్ అయ్యింది, అమ్మయ్య కుటుంబం. సో
సో ఇక్కడ కూడా అందరినీ జాయిన్ చేయి, ఈ కుటుంబాన్ని కూడా దగ్గర చేసుకుని ఇందులో నేను గెస్ట్ కాదు, నేను ఇందులో మెంబర్ని. సో ఇది ఇక్కడికి వచ్చాక నాకు అదే అనిపిస్తుంది, నేను ఎక్కడ మా ఇంట్లో ఉన్నట్టే ఉంది నాకు యాక్చువల్గాను. ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుంది. అందరూ అంటుంటారు విఎన్ ఆదిత్య గారు ఉంది హమ్మప్పకే ఇంకొని ఫ్యామిలీ వెళ్ళది ఎప్పుడు. సో అలాగే మా ఇంట్లో కూర్చున్నట్టే ఉంది ఇది. ఇందాక యాక్చువల్గా గంగరాజు గారు ఉన్నప్పుడు చెప్దాం అనుకున్నాను, నేను వెళ్ళిపోయారు. హర్ష గారు మాట్లాడుతూ వాళ్ళిద్దరి తాలూకు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్గా లిటిల్ సోల్జర్స్ అవన్నీ కూడా మేము చెన్నైలో ఉన్నప్పుడు రాశారు. సో మేము ఇక్కడికి వచ్చాక నాకు ఎక్కువ ఆయనతో బాండింగ్ ఉంది. బట్ కానీ ఇక్కడికి వచ్చాక అమృతం ఇలాంటి సీరియల్ సాంగ్స్ ఒకటి రెండు తప్ప అమృతం ద్వితీయం రాశారు. కానీ సినిమా పాటలు అనేది పక్కన పెడితే వాళ్ళిద్దరు బాండింగ్లో నాన్నగారు యాక్చువల్గా ఒక రకంగా ఆయన హోల్ హార్టెడ్గా సినిమా కాదు, నేను టైం స్పెండ్ చేయాలి, ఇష్టంగా టైం స్పెండ్ చేయాలి అనుకునే చాలా తక్కువ మందిలో గంగరాజు గారు, వెంకటక్నేని గారు ఒకరు. ఆయన కదిలి ఎక్కడికైనా వెళ్ళడం అంటే జరిగితే గంగరాజు గారి దగ్గరికి వెళ్ళేవారు యాక్చువల్గా. ఇంకెవరైనా ఆయన దగ్గరికి రావాల్సిందే తప్ప వాళ్ళిద్దరి దగ్గరికి అబ్బాయి ఉన్నాడు ఆదిష్ అంకుల్ వాళ్ళు చిన్న అబ్బాయి. ఓకే హాయ్ హాయ్ సన్నీ, ఒరిజినల్ సన్నీ. అలాగా వాళ్ళ బాండింగ్ చాలా స్ట్రాంగ్. అంటే వాళ్ళ సినిమా గురించి తప్ప మిగిలిన ప్రపంచంలో అన్ని విషయాలు మాట్లాడుకునేవారు వాళ్ళు యాక్చువల్గా. యా, సో ఆ పుస్తకాల గురించి అయితే కేర్ ఆఫ్ అర్టిస్ట్ నేనే నెంబర్ ఇచ్చి పెడతాను. అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఈవెంట్. చాలా చాలా ఆనందంగా ఉంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ వెల్. యాక్చువల్గా అయితే ఐ థింక్ ఈ సౌండ్ సిస్టమ్ నాకు బాగా నచ్చింది, ఈ సౌండ్ సిస్టమ్ అండ్ ఈ సింగర్స్ గురించి. బట్ మోర్ దెన్ మీ being a music director, he is more qualified to talk about those singers or the sound system. I don't have the vocabulary to explain. లేదు యాక్చువల్గా ఇందాక నేను మర్చిపోయాను, ఇక్కడ అందులో చాలా మందికి మన మనోజ్ వీళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళే. బట్ కానీ కొత్త సింగర్స్ని చాలా మందిని చూసిన, అంటే నాకు పరిచయం లేదు బట్ నేను చూసిన సౌండ్ ఈజ్ రియలీ వెరీ గుడ్ అండి. డెఫినెట్లీ నేను రాకముందరే కొన్ని అన్ని అప్డేట్స్ అన్ని మా గ్రూప్లో వచ్చేసాయి. నేను అసలు చూస్తుంటే ఏంటిది రికార్డింగ్ ఉంటున్నానా లేదంటే వీళ్ళు సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పంపిస్తున్నారని లెవెల్లో ఉంది సౌండ్. చాలా బాగుంది, అమేజింగ్గా ఉందండి. నా గొంతు కూడా బాగుంది అంటే సౌండ్ బాగున్నట్టే స్వామి. సౌండ్ ఇంజనీర్ ఆయన, హీఈస్ ద సౌండ్ ఇంజనీర్. బట్ ఓ థ్యాంక్ యూ. చాలా బాగుందండి, మీకు చాలా క్లియర్గా వినిపిస్తుంది అండ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. ఫస్ట్ ఇక్కడికి మనల్ని పిలిచినందుకు రాధా గారికి చాలా థ్యాంక్స్. అండ్ మన గంగరాజ్ గారు వచ్చారు, శ్రీమణి గారు వచ్చారు, ఉత్తేజ్ గారు వచ్చారు, అండ్ మా ఫ్రెండ్ సునైనా గారు, మన హర్ష గారు, లైక్ ఆల్ ఆఫ్ దెమ్ హవ్ గ్రేస్ ద ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెయిన్లీ మీరందరూ కూడా, అంటే దే సెడ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. అనిత గారు ఆల్సో, ఐఎమ్ సారీ బట్ అనిత గారి గురించి ఒక చెప్పాలి యాక్చువల్గా. నేను ఆయన చూసినప్పుడు వెళ్ళా ఇక్కడ మా అక్క గుర్తొస్తుంది, ఎందుకంటే నువ్వే మీ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ మా అక్క. కళ్ళజోడు సేమ్ లెన్స్ తీస్తే ఇప్పుడు కూడా మేము ఎవరిని అడుగుతుంది. సో అండ్ నేను రాధగారితో కలిసి మాయాబజార్ వెబ్ సిరీస్ ఒకటి చేసాము. అండ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ టు గో టు హర్ ప్లేస్. అండ్ మాటలే కాదు, నిజంగానే ఆమె నాన్నగారి ఫోటో, బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటో అండ్ ఇళయరాజా గారి ఫోటో పెద్ద సైజులో, అంటే చిన్నవి కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక వాల్లో వాళ్ళ ముగ్గురు, మొత్తం పెద్ద ఒక సైడ్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్ వాళ్ళ ముగ్గురు ఫోటోలు మాత్రమే ఉంటాయి. సో ఐ నో హౌ మచ్ షీ రియలీ రెస్పెక్ట్స్ దెమ్. అండ్ సో ఆమె పిలిచినప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ ఐ నో సమ్మన్ హూస్ జెన్యున్లీ షోస్ రెస్పెక్ట్, వీ షుడ్ బీ దేర్ అని చెప్పి దట్స్ వై ఐ కేమ్ అండ్ వీ ఆల్సో వర్ హియర్. అండ్ ఇక్కడ మీరందరూ ఇందాక నేను చెప్తున్నట్టుగా పాటలు ఇక్కడ వీళ్ళు పాడుతూ ఉంటే మీరందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీ రియలీ know how much it means to you, and thank you each and every one of you to be here. Thank you, Anil. Thank you very much. It was a pleasure to be here amongst all of you, and thank you, Ameya, for everything. Thank you. ఇంకొక చిన్న విషయం అండి, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఎలాగైతే ఇలా కార్యక్రమం చేస్తున్నారు, ఇందాక నేను అన్న సిరివెన్నెల కుటుంబం అనే వాళ్ళందరూ కలిసి సిరివెన్నెల నూరుపోగు అనే ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నారు యాక్చువల్గా. సో రేపు 18th లాస్ట్ ఇయర్ కూడా జరిగింది ఒకటి, ఈసారి వాల్యూమ్ 2 రేపు 18th రిలీజ్ అవుతుంది. సో దాన్ని లక్కడీ కపుల్లో అది దాన్ని కూడా నేను మెసేజ్ పెడతాను మీకు యాక్చువల్లీ, సో దట్ క్యాన్ ఎవరికి
అందరూ అది కూడా వచ్చి విట్నెస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండ్ యా. ఇందాక ఎవరో మా అక్క పేరు గురించి ఆమె మాట్లాడుతున్నారు అనమాట. మా నాన్నకి ఆ అక్క పుట్టక ముందు రోజే కళలో లలితాదేవి గారు వచ్చి రేపు నేను పుడుతున్నాను నా పేరు పెట్టుకొని చెప్పారు. అండ్ మా నాన్నగారు రాసేటప్పుడు ఫెయిర్ వర్షన్స్ ఓకే, బట్ జస్ట్ ర్యాండమ్ స్క్రిబ్లింగ్ ఉంటుంటుంది ఇన్ హిస్ థాట్ ప్రాసెస్. జస్ట్ ర్యాండమ్గా ఒక వర్డ్ ఒక గీతో పెడతారు, నెక్స్ట్ ఇంకో పేజ్ రాస్తారు, లైక్ అలా ఒక బంచ్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీ సింగిల్ సాంగ్. జస్ట్ పెన్ను మీద ఆ పేపర్ మీద చుక్క పెట్టాలన్నా ఆ పేపర్ మీద ఓం శ్రీ లలితాదేవాయ నమః అని రాస్తారు. ప్రతి సింగిల్ పేజ్ మీద ఆయన పేరు రాసే ఇంతవరకు ప్రతి పాట రాశారు. సో షీ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. మీరు అడిగి మరీ వచ్చారు. అసలు రాజా యాక్చువల్లీ రాజా నాకు మీ నంబర్ ఇచ్చారు. నేను కాల్ చేసి పిలవగానే నేను చాలా షార్ట్ నోటీస్లో మిమ్మల్ని ఇద్దరిని పిలిచాను. మీరు రావడం అనేది ఇట్ ఈస్ వెరీ ఓవర్వెల్మింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎట్ అమేయా అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం అనమాట. మా నాన్న పాటలు అలా పాడుతుంటే అలా జనాల్లో కూర్చుని నేను వెనక పాడుకోవడమే ఐ ఎంజాయ్ లాట్. నేను నా మా నాన్న మూల కూర్చుని చూసేసి వెళ్ళిపోదాం అనుకుని వీడిని అడిగాను, నేను రావచ్చా అంటే హాల్ కొంచెం కాంపాక్ట్గా ఉంటుంది అని చెప్పాడు వీడు. రావచ్చా అంటే నువ్వు అడగడం ఏంటక్క అని చెప్పి అప్పుడు తర్వాత మీకు డైరెక్ట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. బట్ యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శాస్త్రి గారు పుట్టినరోజు చుట్టుపక్కల చాలా ఉంటాయి. ఆ 2-3 రోజులు ఇటు అటు ఆయన కూడా పిలిస్తే ఏదో విగ్రహావిష్కరణ ఉంది వెళ్ళాలి అన్నారు 20th. సో అందుకని మేము ఒక వారం ముందుకు పెట్టేసుకున్నాం. మీ స్టార్టెడ్ ద ట్రెండ్ ఇన్ దిస్ ఇయర్. శాస్త్రి గారు సెలబ్రేటింగ్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ అండి. సారీ మీ అందరి టైం ఎక్కువ తీసుకున్నాం. మరి కొన్ని పాటలు ఉన్నాయంట, ప్లీజ్ అందరూ ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.